జై జవాన్ జై కిసాన్. తెలంగాణ రాష్ట్రంలో రైతాంగం పరిస్థితి ఎలా ఉందంటే దాదాపు 70 సంవత్సరాల స్వాతంత్రం మరి రైతుకు రాలేదు. రైతుని అనాథం చేస్తున్న ఈ ప్రభుత్వం గత ప్రభుత్వాలు ఇచ్చినటువంటి రైతు భరోసాని మరి ఈ ప్రభుత్వం పూర్తిగా ఎత్తివేసే విధంగా చర్యలు తీసుకుంటూ ఉన్నది. ఈ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత దాదాపు 5 రైతు బంధు ఐదు సార్లు రైతు బంధు ఇవ్వాల్సి ఉంటాయి రైతాంగానికి. కేవలం ఒకసారి మాత్రమే పూర్తిగా రైతాంగానికి రైతు బంధు ఇచ్చిండ్రు. దాదాపు 3 నుంచి 4 సార్లు వివిధ కొర్రీలు పెట్టి 4 ఎకరాలు 3 ఎకరాలు అని చెప్పి సగం మాత్రమే రైతు బంధు ఇచ్చారు. ఈ వేసంగికి కూడా ఇవ్వాల్సిన రైతు బంధులు మరి ఎప్పుడో ఎండాకాలంలో ఇవ్వాల్సిన రైతు బంధు పథకాన్ని ఇప్పటికి కూడా కేవలం ఎకరానికి 2 ఎకరాలకు మాత్రం ఇచ్చారు. ఈరోజు రైతాంగం మృగశిర కార్తెలో మరి ఖరీఫ్ సీజన్కు రైతాంగం అంతా కూడా సాగు సిద్ధంగా అవుతూ ఉంటాయి. రైతాంగానికి విత్తనాల కోసం, ఎరువుల కోసం రైతులు ప్రైవేట్ వ్యాపారుల దగ్గరికి అప్పుల కోసం పోయే పరిస్థితి నెలకొన్నది. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. గత వేసంగిలో అప్పు ఉన్నటువంటి రైతాంగానికి బాకీ ఉన్న రైతు భరోసా పథకం నిధుల్ని జమ చేసి, అలాగే కొత్తగా విత్తనాల కోసం, ఎరువుల కోసం మరి రైతాంగానికి ఈ ఖరీఫ్లో కూడా రైతు బంధు డబ్బులు విడుదల చేయాలని చెప్పి ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం. అసలు రైతు బంధు పథకం ఉందా లేదా? ఈ ప్రభుత్వానికి రైతులంటే ఎందుకు ఇంత వచ్చిన చూపు? ఏదైనా కొత్త ప్రభుత్వాలు ఏర్పడినప్పుడు మరి రైతాంగానికి కొత్త పథకాలు తీసుకురావాల్సిందే. అటువంటిది చర్యలు తీసుకుని కాంగ్రెస్ ప్రభుత్వం గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి రైతు బంధు పథకాన్ని పూర్తిగా కూడా ఎగ్గొట్టే విధంగా చర్యలు తీసుకుంటూ ఉన్నది. అలాగే ఈరోజు విత్తనాల విషయంలో కూడా మరి ఈరోజు రైతు ఆదిలాబాద్ లాంటి పత్తి రైతులు మరి విత్తనాల కోసం, పత్తి విత్తనాల కోసం వేలాది మంది రైతులు కిలోమీటర్ల మేర, లక్షలాది మంది రైతులు కిలోమీటర్ల మేర క్యూలు కడతా ఉంటే, లాడ్ ఛార్జీలు జరుగుతూ ఉంటే ప్రభుత్వం పత్తి రైతులకు సబ్సిడీలో పత్తి విత్తనాలు అందించే సోయి ఈ ప్రభుత్వానికి లేదు. అలాగే మొక్కజొన్న రైతులకు కానీ, సోయా రైతులకు కానీ మరి గతంలో చాలా ప్రభుత్వాలు విత్తనాల సబ్సిడీలు ఇచ్చినాయి. మరి ఇప్పటికి విత్తన సబ్సిడీల మీద చర్యలు లేవు. అసలు రైతుకు విత్తనం మంచిదైతే, పంట మంచిదైతే అని చెప్పి రైతు నమ్ముతూ ఉంటే మరి ఒకవైపు ప్రైవేట్ డీలర్లు, ప్రైవేటు బహుళజాతి కంపెనీల చేతుల్లోకి విత్తనం మొత్తం కూడా వెళ్ళిపోయింది. మరి మొక్కజొన్న లాంటి, పత్తి లాంటి కంపెనీలన్నీ కూడా, పైనీర్ లాంటి వివిధ వేరే దేశాలకు చెందిన కంపెనీల చేతులకు వెళ్ళిపోయి రైతు మొక్కజొన్న సాగు చేయాలంటే కూడా ఈరోజు ఒక ఎకరా మొక్కజొన్నకు దాదాపు 6 నుంచి 7 వేల రూపాయలు మొక్కజొన్న విత్తనానికే మరి రైతు పెట్టుబడి పెట్టాల్సిన పరిస్థితి ఉన్నది. ప్రభుత్వం ఖచ్చితంగా పత్తి నుంచి పడితే మొక్కజొన్న, సోయా రైతులకు ప్రభుత్వ విత్తన సంస్థ ద్వారా రైతాంగానికి విత్తనాలు అందించాల్సి ఉంది. మరి ప్రభుత్వం ఏం చేస్తూ ఉన్నది? రైతాంగం అంటే ఎందుకు ఇంత చిన్న చూపని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే రుణమాఫీ విషయంలో కూడా మరి ప్రభుత్వం దాదాపు 50% మేర కూడా పల్లెల్లో రైతులకు రుణమాఫీ జరగలేదు. దానివల్ల ఏం జరుగుతుందంటే రైతులు ప్రభుత్వం రుణమాఫీ చేస్తున్న ఆశతో రైతులు లోన్లు రెన్యువల్ చేసుకోకపోవడం వల్ల, రిషెడ్యూల్ చేసుకోకపోవడం వల్ల మరి కేంద్రం నుంచి వచ్చే దాదాపు 6 నుంచి 7% వడ్డీ రాయితీ డబ్బుల్ని కూడా ఈ రైతాంగం కోల్పోతూ ఉన్నది. కోట్లాది రూపాయలు ఈ తెలంగాణ రైతాంగం నష్టపోతూ ఉన్నది. కేంద్రం నుంచి వచ్చే వడ్డీ రాయితీని కోల్పోతూ ఉన్నది ఈ ప్రభుత్వ రుణమాఫీ బూటకపు చర్యల వల్ల. మేము ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం, రుణమాఫీ ఉన్నట్లా లేనట్లా? మరి 2 లక్షలకు పైన ఉన్న రైతులు 2 లక్షలకు పైన అయిందంటే రైతుకు అప్పులుండి, ఇబ్బందులు ఉండే దాన్ని రీషెడ్యూల్ చేసుకోకపోవడం వల్ల 2 లక్షలకు పైన దాటిన రైతులు ఉన్నారు. మరి మీరు దాన్ని పైన ఉన్న అమౌంట్ వల్ల రుణమాఫీ అయితే లేని రైతు ఉన్న పైన ఉన్న ఇంకో 1,00,000 రూపాయలను, 50,000 ప్రైవేట్ వ్యాపార దగ్గర అధిక వడ్డీలకు తీసుకొచ్చి మరి బ్యాంకులకు చెల్లించి మరి ప్రభుత్వం రుణమాఫీ చేస్తానని ఎదురుస్తూ ఉంటే అక్కడ ప్రైవేట్ వ్యాపారుల దగ్గర వడ్డీ పెరుగుతూ ఉన్నది. ఇక్కడ నుంచి కేంద్రం నుంచి వచ్చే వడ్డీ రాయితీ రావట్లేదు. వాళ్ళకి సిబిల్ స్కోర్ పడిపోవడం వల్ల వాళ్ళ పిల్లల చదువుల నిమిత్తం, వివిధ గృహ నిర్మాణ నిమిత్తం కూడా లోన్లు రాక రైతాంగం పూర్తిగా కష్టాలలోకి, అప్పులోకి నెట్టబడతా ఉన్నది రైతాంగం అంతా కూడా. కాబట్టి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం, రుణమాఫీ ఖచ్చితంగా ప్రభుత్వం ఏర్పడి దాదాపు 2.5 సంవత్సరాల దగ్గరికి వస్తూ ఉంటే మీరు సగం పాలన పూర్తయినా కానీ రైతులకు సగం రుణమాఫీ కూడా చేయలేని దద్దమ్మ పాలన అని ఈ ప్రభుత్వాన్ని మేము దుయ్యబడతా ఉన్నాం. అలాగే ఈ ప్రభుత్వం వరి రైతులు కూడా మరి వరి రైతులు, మొక్కజొన్న రైతులు, ఆదిలాబాద్ లాంటి ప్రాంతాల్లో మొక్కజొన్న రైతులు మరి ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు అమ్మితే ప్రభుత్వం కుంటదా, అసలు డబ్బులు ఇస్తుందన్న ఆలోచనతో ప్రైవేట్ వ్యాపారులకు 1,800, 1,900 అమ్ముకుంటూ క్వింటాలకు 6 నుంచి 700 నష్టపోతే, ఎకరానికి 20,000 నష్టపోతూ ఉంటే ఈ ప్రభుత్వం రైతాంగం పట్ల, రైతుల పంటల కొనుగోలు పట్ల వ్యవసాయ శాఖ మంత్రి గారు కానీ, ముఖ్యమంత్రి గారు కానీ నిద్రపోతున్నారా? రైతులంటే మీకు ఎందుకు ఇంత చిన్న చూపు? మీరు మరి ఏదైతే ఫుట్బాల్ పోటీలు పెడతా ఉన్నారు, మెస్సీ లాంటి క్రీడాకారులను తీసుకొచ్చి అందాల బొమ్మల పోటీలు పెడతా ఉన్నారు, మరి రైతులు అన్నదాతలు మాత్రం ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితిని ఎందుకు తీసుకొస్తా ఉన్నది ఈ ప్రభుత్వాన్ని అని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం రైతాంగం తరఫున, తెలంగాణ రాష్ట్ర సమితి తరఫున, రాష్ట్ర సేన తరఫున. అలాగే ఈ ఏదైతే మీరు పంటల కొనుగోలు విషయంలో రైతులు రోడ్ల మీద వేసుకునే ఒక సైడు పంటలకు నేలను సిద్ధం చేసుకోవాలా, ఈ పంటలు అమ్ముకోవాలా అనే బాధతో రైతాంగం ఉన్నది. కాబట్టి కొనుగోలు ప్రక్రియ మీద ప్రభుత్వానికి ఎటువంటి చిత్తశుద్ధి లేదని చెప్పి హెచ్చరిస్తూ, అలాగే యూరియా యాప్ విషయంలో కూడా ప్రభుత్వం మరి మేము రైతాంగం అంతా కూడా 2 నెలల తర్వాత పంట సాగుకు పోయే పరిస్థితుల్లో మాకు 2 నెలల తర్వాత యూరియా అవసరం ఉంటే కూడా ఈరోజు యూరియా యాప్ వల్ల మరి యూరియా దొరకదా
అనే ఉద్దేశంతో దాదాపు 30 కిలోమీటర్లు 40 కిలోమీటర్లు ప్రైవేట్ వాహనాలకి అద్దెకు తీసుకుని మరి అక్కడ నుంచి యూరియా తీసుకొచ్చి బిల్లులో పెట్టుకుంటే రైతుకు ఆర్థికంగా ఇబ్బంది అవుతూ ఉన్నది. అలాగే యూరియా వల్ల ఏదైతే తెచ్చిపెట్టుకున్న యూరియా దాదాపు 2 నెలల తర్వాత ఈ వాతావరణంలో తేమ వాతావరణం వల్ల యూరియా గడ్డలు కట్టి మరి వేసిన పంట కూడా పనికొచ్చే పరిస్థితి లేదు. కాబట్టి మేము ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం, మీరు క్యూఆర్ కోడ్లు పెట్టి ప్రతి తాండాకు ప్రతి గిరిజన తాండాకు ప్రతి 200 మంది ఉన్న పల్లెటూళ్ళకు కూడా బెల్ట్ షాపులు పెట్టి క్యూఆర్ కోడ్లు పెట్టి మద్యాన్ని అమ్ముతున్న మీరు మరి ఈ రోజు ఏఐ టెక్నాలజీలో కూడా అన్నదాతకు యూరియాని అందించలేని దౌర్భాగ్య పరిస్థితి ఈ ప్రభుత్వానికి ఎందుకని చెప్పి మేము హెచ్చరిస్తూ ఉన్నాం. రైతులను అనాథలుగా చేస్తూ ఉన్నారు మీరు. రైతు ఆత్మహత్యలకు కారణమైతే ఉన్నది ఈ ప్రభుత్వము. మీరు పారిశ్రామిక విప్లవం తీసుకొస్తా అని చెప్పి 70% ఉన్న రైతాంగానికి ఎటువంటి సబ్సిడీలు లేవు. ఈరోజు విత్తన సబ్సిడీ లేదు, రుణమాఫీ లేదు, ఏది పంటల్ని పండించిన పంటల్ని కేంద్ర మద్దతు ధర కొనే పరిస్థితి లేదు. రైతులు ధాన్య కుప్పల దగ్గర రోడ్ల మీదనే పడుకుంటా ఉన్నాడు రైతు. మరి ప్రభుత్వం ఈ రైతాంగానికి ఏం సమాధానం చెప్తుంది? అలాగే డ్రిప్ లాంటి పరికరాలు, మరి ప్రభుత్వం రైతాంగ సాగుకు ప్రధానమైనటువంటి డ్రిప్ లాంటి పరికరాల మీద సబ్సిడీని పూర్తిగా ఎత్తేసి ఈ బడ్జెట్ ₹1 కూడా కేటాయించకుండా రైతులకు ఒక్క డ్రిప్ పరికరాన్ని కూడా అందించలేని దౌర్భాగ్య పరిస్థితి ఈ రాష్ట్రంలో నెలకొనని చెప్పి తెలియజేస్తూ కవితమ్మ గారి ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో తెలంగాణ రక్షణ పార్టీ ఆధ్వర్యంలో రైతాంగం సమస్యల మీద మొన్న మరి మేము సెక్రటరీని కూడా కవితమ్మ గారి ఆధ్వర్యంలో ముట్టడించాం. రాబోయే వర్షాకాల సమస్యల్లో రుణమాఫీ విషయంలో కానీ, పంట కొనుగోలు విషయంలో కానీ, యూరియా విషయంలో కానీ ప్రభుత్వం తన తప్పులు సరిదిద్దుకోలేని పక్షంలో కవితమ్మ గారి ఆధ్వర్యంలో అసెంబ్లీని కూడా ముట్టడించామని తెలియజేస్తూ జై జవాన్ జై కిసాన్.